ఈరోజు శాసనసభలో మా పార్టీ తరఫున మేము అందరం కలిపి ముక్త కంఠంతో శాసనమండలి సభ్యులు అందరం మా నాయకుడితో కలిపి అందరం కూడా ముక్త కంఠంతో ఒక డిమాండ్ చేశాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని. ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం, మేము కోరాం. దాన్ని ఇవాళ కోరి దాంతోపాటు ఇవాళ మిర్చిరైతే పడుతున్న ఇబ్బందులు, వారికి వాళ్ళ ఆక్రందనలు ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిర్చియార్టీకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా చెమ్మకుట్టినట్లేదు, నమ్మకం నిలెత్తినట్టు అలా కూర్చున్నారు. ఎప్పుడైతే మేము వెళ్ళామో, ఎప్పుడైతే చూసాం ప్రజలతో అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఒక క్లారిటీ రాలే. నాకు అర్థమవట్లేదు ఒక విషయాన్ని. ఏమనంటే కేంద్రం కొనాలంటున్నారు, కేంద్ర సంస్థతో మాట్లాడుతున్నాం అంటున్నారు. మాట్లాడండి, కొనమని అడగండి, డిమాండ్ చేయండి, వస్తే సంతోషం, మీకు కూడా సంతోషపడతాం. కానీ ఈరోజు ఆ రైతుల్ని మీ దగ్గర సంస్థలను మార్కు పెడతారా, మీ దగ్గర సంస్థల ద్వారా ఆ మిర్చిని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది, రైతులు ఆదుకోవాలని ఉన్నది మా డిమాండ్. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. వాళ్ళు మాట్లాడుతున్నాం ఎంతో మనగా ఎమ్మెల్యేలమే ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళమే మేము. కాబట్టి అడుగుతున్నాం ఆ డిమాండ్ని. మిర్చిరెత్తికి వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పి మా నాయకుడి మీద మా నాయకుల మీద కేసులు పెడతారు, అక్కడ కేసులు పెడతారు. కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది. దానికి ఎన్నికలు కూడా ఉండదు. కానీ రైతులకి రైతు సమస్యల పట్ల మరి ప్రతిపక్షం దాన్ని ప్రస్తావిస్తే మా మీద మరి ఇల్లు కేసు అది ఇది లీగల్ అంట. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. ఇవన్నింటినీ కూడా మేము అడగాలంటే, ఇవన్నింటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యక్షంగా చెప్పాం. అంతేకాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అంతానా సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కాదు, సూపర్ 8 కాదు, సూపర్ 1 వరకు 1.5 వరకు వచ్చింది. ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ ఉందో 4,000 ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు చెప్పానండి. ఈ ప్రభుత్వం 9 నెలలు అయింది, ఇంకా కొత్త బడ్జెట్ని పెడుతున్నారు. ఏదో చెప్తున్నారు రేపు పెడతాం ఎల్లుండి ఇస్తామని ఆశలు చెంబెడుతున్నారు. ఇది ధర్మం కాదు. ఇది ఇలా మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన గ్యారెంటీ ఏది ఉందో, గ్యారెంటీ అంటే మోసం అనేదానికి అర్థమవుతుంది. ఇది కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే, ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే, జవాబు చెప్పవలసిందే అనేది మా డిమాండ్. మాట్లాడినా ఏదండి ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి మేము ఏదైతే మా డిమాండ్ ఉందో, మా రెండే పక్షాలు ఉన్నాయి కాబట్టి, పాలక పక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేకంగా ఇస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూకా స్పందన. అధికార పార్టీ తాలూకా ప్రతిస్పందన మీద మాది ఉంటుంది. లేకపోతే మీ ద్వారా
మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని మా ప్రజా సమస్యల్ని ప్రజల తాలూకా బాధల్ని విన్నపాలని అన్నీ వీటి ద్వారా ప్రజల పోతాం. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం. ఏంటి మిర్చి ఫార్మర్ చెప్పగా మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు అసెంబ్లీ వేదికగా, ఎందుకంటే మొన్న అసెంబ్లీ రాలేదు కూడా వచ్చారు, అసెంబ్లీ వేదిక ఏం చెప్తారు అంటే వైసీపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ముందుంటుందండి. ప్రజల కోసమే వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి ప్రజల తరఫున ప్రజల గుంత అయిపోయిందా? సార్ వెహికల్స్ అన్ని పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్ళండి సార్. సార్ వెహికల్స్ అన్ని పార్కింగ్ ప్లేస్ లోకి వెళ్ళాలి సార్. దయచేసి మెయిన్ రోడ్డు మీద ఎవరు ఉండకూడదు సార్. సార్ గన్మెన్స్ ఇతర సిబ్బంది అందరూ మీకు అలాట్ చేసిన సార్ మెయిన్ రోడ్ మీద ఎవరన్నా ఎన్ని వర్కింగ్ డేస్లో అసలు అంటే 3 వారాలని మనం చెప్తున్నప్పుడు అధికారికంగా ఒక ప్రకటన పిఎస్సి సమావేశం వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కొన్ని అంశాలపై కీలకంగా వివరణ ఇవ్వడం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఏపీ అసెంబ్లీకి సంబంధించిన తాజా పరిస్థితి. వెహికల్స్ అన్ని పార్కింగ్ చేసుకోవాలి సార్. వెహికల్స్ అన్ని పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోవాలి సార్. దయచేసి ఎన్నికల నేపథ్యంలో 2 రోజుల పాటు సెలవు దినాలుగా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం అయితే దాని తర్వాత 28 ఆ బడ్జెట్కి సంబంధించి పెట్టక ముందు అటు క్యాబినెట్కి సంబంధించి ఆమోదం పొందే అవకాశం కనబడుతుంది. ఆ రోజు క్యాబినెట్కి సంబంధించి బడ్జెట్కి సంబంధించి ఆమోదం పొందుతారు. అనంతరం సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బడ్జెట్లో కేటాయింపులు అదేవిధంగా ఈ చట్టంలో పోలవరం కావచ్చు, రోడ్ల నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాలు, అదేవిధంగా భూ కేటాయింపు ఇలాంటి అంశాలపై కూడా ప్రధానంగా ఈ సభలో కొంత ప్రదర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఈ సభకు సంబంధించి సెక్యూరిటీ లోపల సభకు హాజరవుతామంటే కూడా వైసీపీ నేతలు స్పష్టం చేశారు.
కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతము పూర్తిగానే అటు అధికార పక్షం కూడా వైసీపీ నేతలు ఏదైతే ప్రశ్నలు సంధిస్తారో దానికి పూర్తిగా సమాధానం చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే అధికార పక్షం కూడా సిద్ధం చేస్తున్నారు, అస్త్రాలు మొత్తం సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లోనే సభ ప్రారంభంగా ఉంది. గవర్నర్ ఉద్దేశించి అంటే ఈ 8 నెలల పెట్టుకోవచ్చు కాబట్టి 8 నెలల కాలంలో ప్రభుత్వం సాధించిన ప్రగతి కావచ్చు, ఇతర అంశాలపైన గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ సమావేశం తీసే కాజేపీకి లడ్డు వస్తారండి. ఎందుకు బొంగు 4 కెమెరాలు ఉన్నాయి, 4 ఏదో తీసుకో. అదే ఫస్ట్ ఏడే ఉండండి, ముందు కెమెరాలు లక్ష్మణ కన్ను ఇరికిచ్చాను దాంట్లో. అవునని ఏమండి ఒక క్షణం వల్ల ఆపినట్టు సరిపోయేది కదండి. కార్లు రాబోతే కనబడుతుంది, కార్లు వచ్చి ఇక్కడ